ఏథర్ ఎనర్జీ కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 450 ఏపెక్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసిందండి. ప్రపంచంలోనే ఒక కొత్త ఫీచర్ని కూడా వీళ్ళు ఈ స్కూటర్లో తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ స్కూటర్లో అంత గొప్పగా ఏముంది, దీని రేట్ ఎంత, డెలివరీస్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి, పూర్తి వివరాలని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటిగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ 10వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ఏథర్ 450 ఏపెక్స్ అనే కొత్త స్కూటర్ని మార్కెట్లో తీసుకొచ్చారు. ఇందులో కంపెనీ వాళ్ళు ప్రపంచంలో లేని ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చామని చెప్పారు, పేటెంటెడ్ టెక్నాలజీ. అదే జీరో ల్యాగ్ టెక్నాలజీ. దీని అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక స్కూటర్కి యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు థ్రోటల్కి పవర్ ఇవ్వాలంటే ముందు బ్యాటరీ ప్యాక్ నుంచి పవర్ అనేది మోటార్కి వెళ్ళాలి. కాస్త టైం పడుతుంది. సాధారణంగా ఒక ఐసీ స్కూటర్లో అంటే పెట్రోల్ స్కూటర్స్లో ఇది దాదాపుగా 200 మిల్లీ సెకండ్లు డిలే ఉంటుంది. బట్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ ల్యాగ్ని చాలా వరకు తగ్గించేశారు. కేవలం 90 మిల్లీ సెకండ్లు మాత్రమే ఉంటుంది. అంటే మనం కనురెప్ప కన్నా ఫాస్ట్గా ఏథర్ స్కూటర్ యాక్సిలరేట్ అవుతుంది. ఇతర స్కూటర్ల కన్నా ఫాస్ట్గా మనకి ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఫస్ట్ గ్రీన్ లైట్ పడగానే ఫస్ట్ 450 ఏపెక్స్ స్కూటర్ వెళ్ళిపోతుంది. ఇది వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేస్తున్న ఫీచర్ అండి. ఇక నెక్స్ట్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే 450 ఏపెక్స్ వేరియంట్ డిజైన్ సిమిలర్గానే ఉంది 450X లాగానే. ఎటొచ్చి ఏంటంటే వీళ్ళు స్కూటర్ వెనక భాగంలో ట్రాన్స్పరెంట్ ప్యానెల్స్ ఇస్తున్నారు. అంటే ఈ స్కూటర్లోని చాసిస్ మనకి బయటికి కనిపించేస్తుంది వెనక భాగం వరకు. ఇది కొత్తగా చెప్తున్నారు. కానీ ఏథర్ ఎనర్జీ వాళ్ళు 2 సంవత్సరాల క్రితం 450Xని లాంచ్ చేసినప్పుడే లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ట్రాన్స్పరెంట్ ప్యానెల్స్ని 2 సంవత్సరాల క్రితమే ఆఫర్ చేశారు. తర్వాత వీళ్ళు దాన్ని డిస్కంటిన్యూ చేశారు, లిమిటెడ్ ఎడిషన్ని. అయితే ఇప్పుడు దాన్నే రీఇంట్రడ్యూస్ చేసినట్టు తెలుస్తుంది. ట్రాన్స్పరెంట్ ప్యానెల్స్ని 450 ఏపెక్స్ వేరియంట్ అని చెప్తున్నారు. ఇంకా ఫ్రంట్ పోర్షన్లో మామూలుగానే మామూలు బాడీ పార్ట్స్ ఉంటాయి, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. రియర్ సైడ్ మాత్రమే ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇక రెండో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఇందులో వాప్ ప్లస్ మోడ్ని తీసుకొచ్చారు. 450Xలో మనకి వాప్ మోడ్ ఉంటుంది. ఇందులో మనకి 90 km/h టాప్ స్పీడ్ రావాలంటే వాప్ మోడ్ యూజ్ చేయాలి. కానీ మనకి ఏథర్ 450 ఏపెక్స్ స్కూటర్లో వాప్ ప్లస్ మోడ్ తీసుకొచ్చారు. దీనివల్ల స్కూటర్ మరింత ఫాస్ట్గా యాక్సిలరేట్ అవుతుంది. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకండ్లోనే చేరుకోగలదు. ఇక దీని టాప్ స్పీడ్ కూడా పెరిగింది. 90 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది 450 ఏపెక్స్ వేరియంట్లో లభిస్తుంది. ఇక ఇందులో మూడో అప్డేట్ చూసుకున్నట్లయితే మ్యాజిక్ ట్విస్ట్ అనే ఒక ఫీచర్ని ఇచ్చారు. అంటే ఈ స్కూటర్ థ్రాటల్ని క్లాక్ వైజ్ మనం తిప్పితే స్కూటర్ యాక్సిలరేట్ అవుతుంది, ఫాస్ట్గా వెళ్తుంది. అదే మన యాంటీ క్లాక్ వైజ్ థ్రాటల్ని తిప్పితే కనుక స్కూటర్ స్లో అవుతుంది. సో ఇది మ్యాజిక్ ట్విస్ట్ అనే ఒక ఫీచర్ చెప్తున్నారు. అలానే మనకి యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే ఏమవుతుందంటే రీజనరేటివ్ బ్రేకింగ్, అంటే బ్యాటరీ కొంచెం ఛార్జ్ అయ్యి కాస్త రేంజ్ కూడా పెరుగుతుంది. ఇది మ్యాజిక్ ట్విస్ట్ అనే కొత్త ఫీచర్ అనమాట. ఇక స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 450X వేరియంట్తో పోలిస్తే 450 ఏపెక్స్ వేరియంట్లో మోటార్ పవర్ని పెంచారండి. పీక్ పవర్ ఇప్పుడు 7 కిలోవాట్లు. మోటార్ సేమ్ PMSM మోటార్ని యూజ్ చేస్తున్నారు. ఇక టార్క్ని కూడా పెంచారు. 450Xలో 22 న్యూటన్ మీటర్ల టార్క్ ఉంటే 450 ఏపెక్స్లో 26 న్యూటన్ మీటర్ల టార్క్ అండి. ఇక ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే సేమే, 3.7 kWh బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేస్తున్నారు. కాకపోతే సర్టిఫైడ్ రేంజ్ 157 కిలోమీటర్లు పెరిగింది. రియల్ రేంజ్ 100 కిలోమీటర్లు వస్తుంది ఎకో మోడ్లో. ఇక బ్యాటరీ ప్యాక్ చూస్తే సేమ్ 3.7 kWh బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారండి. సర్టిఫైడ్ రేంజ్ అయితే పెరిగింది 157 కిలోమీటర్లు, రియల్ రేంజ్ అయితే 110 కిలోమీటర్లు. ఇక ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 5 గంటల 45 నిమిషాలు ఈ స్కూటర్ ఛార్జ్ అవుతుంది. అలానే మనకి CBS బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు, డిస్క్ బ్రేకింగ్స్ ఇస్తున్నారు, 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్. బూట్ స్పేస్ చూస్తే 22 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ స్కూటర్తో పాటుగా హెల్మెట్, TPMS ఫీచర్స్ అనేవి డైరెక్ట్గానే ఇస్తున్నారు ఉచితంగా. ఈ స్కూటర్తో ఎడిషనల్గా డబ్బులు తీసుకుంటే స్కూటర్తో పాటు ఇచ్చే ఫీచర్స్. వారంటీ పరంగా చూసుకున్నట్లయితే స్కూటర్ మీద 3 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు, ఛార్జర్కి 3 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు, బ్యాటరీ ప్యాక్కి 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లు వారంటీ. ధర చూసుకున్నట్లయితే 1,89,000 రూపాయల రేట్ అండి. ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే 450Xకి దీనికి మనకి 21,000 తేడా ఉంది. 450X ప్రో ప్యాక్తో కలుపుకుంటే 1,68,000 రూపాయలు అవుతుంది. అదే మనకి 450 ఏపెక్స్ వేరియంట్ వచ్చి 21,000 రూపాయలు పెరిగి 1,89,000 రూపాయలు అవుతుంది. అంటే దీని రెండింటికి మనకి 21,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరైనా ప్రీ బుకింగ్ చేసుకోవాలంటే వీళ్ళు ప్రీ బుకింగ్కి 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. డెలివరీస్ మార్చ్ 2024 సంవత్సరంలో ప్రారంభమవుతాయని చెప్తున్నారు. ఇది ఏథర్ 450 ఏపెక్స్ యొక్క పూర్తి వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.